ఏపీ బీజేపీ శాసనసభ పక్షనేత విష్ణుకుమార్ రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో జరిగిన జన్మభూమి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి బాగలేదన్నారు. బీజేపీ ఒడిదుడుకులను ఎదుర్కొంటోందన్న విష్ణుకుమార్ రాజు వ్యక్తిగత కారణాలతోనే కొంతమంది పార్టీని వీడి ఉండొచ్చన్నారు. బీజేపీ జాతీయ కౌన్సిల్ సమావేశానికి వెళ్తానన్న ఆయన వచ్చే ఎన్నికల్లో విశాఖ ఉత్తర అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తానన్న దానిపై మాత్రం ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత వెల్లడిస్తానంటూ హాట్ కామెంట్స్ చేశారు విష్ణుకుమార్ రాజు. ఈ మీటింగ్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఈవినింగ్ ఫ్లైట్కి 6:30 ఫ్లైట్ ఉంది. నాకు నేషనల్ కౌన్సిల్ మీటింగ్కి వెళ్తున్నాము. రేపు పార్టిసిపేట్ చేస్తాము. దాంట్లో కాదు, ప్రజాప్రతినిధి ఆకుల సత్యనారాయణ గారు ఆయన వెళ్ళిపోవటం అనేది కొంత సర్ప్రైజ్గానే మాకు అనిపించింది. అంటే అందరికీ తెలుసు భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఎట్లాగ ఉంది రాష్ట్రంలో అని తెలియని వాడు అనేది ఎవరూ లేరు. చాలా బ్రహ్మాండంగా ఉందని ఎవరికన్నా చెప్పటానికి నమ్మించటానికి చేసే ప్రయత్నము ఎవరు విజ్ఞత ఉన్నవారు ఎవరు చేయరు. అది ఎటువంటి పరిస్థితిలో భారతీయ జనతా పార్టీ ఉందా అనేది ప్రజలందరికీ తెలుసు. ప్రస్తుతము అప్స్ అండ్ డౌన్స్లో నడుస్తుంది బండి గోడ. సో మునిగిపోతుందా అంటే ఒకడు ఉన్నా మునిగకుండా ఆపడానికి చేయొచ్చు, 10 మంది ఉన్నా ఆపడానికి చేయొచ్చు. కానీ మాకు ఉన్నది భారతీయ జనతా పార్టీలో ఇప్పుడు యాజ్ ఇట్ ఈజ్ 4 శాసనసభ్యులు ఉన్నారు. దాంట్లో ఒక ఆయన వెళ్ళిపోయారు. 21వ తారీఖు ముహూర్తం పెట్టుకున్నారు. జనసేనలో జాయిన్ అవుతున్నారని చెప్పి పత్రికల ద్వారా తెలియటం జరిగింది. దట్ ఈజ్ ఓకే, ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్. సో రెండవది ఇంకా 3 ఉన్నారు. ఒక మాజీ మంత్రివర్యులు నేను ఇంకా ఫ్యూచర్లో నేను పోటీ చేయనని చెప్పి వారి ప్రకటన ఇవ్వటం జరిగింది. కొంచెం బాధాకరమైన విషయం. సో పోటీ చేయరు కాబట్టి వారు కూడా లేరు. ఇంకా ఉన్నది మాణిక్యాలరావు మాజీ మంత్రివర్యులు. తర్వాత నేను ఒకరిని ఉన్నాను. నేను ఖచ్చితంగా నార్త్ నియోజకవర్గంలో పోటీ చేస్తాను. దాంట్లో డౌట్ లేదు. దాంట్లో డౌట్ ఏముంది? సో అరే పార్టీ మారుతారా లేదా అనేది ఇప్పుడు చెప్పేస్తే దానికి మసాలా ఉండదు. రేపటి నుంచి మీకు కూడా కొంత స్పెక్యులేషన్ ఉండాలి, పేపర్లో కొంత టాపిక్గా ఉండాలి, నాకు ఫ్రీ పబ్లిసిటీ రావాలి. సో నేను చెప్పేస్తే ఇట్లాగా మీరు చూడండి, అసలు ఎక్కడైనా రాష్ట్రంలో జరిగిందా? ఒక జన్మభూమి కార్యక్రమానికి ఎవరైనా సరే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేస్ కాకుండా వేరే ఎమ్మెల్యే వచ్చిన సందర్భం ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఉందా? అది ఎక్కడ లేదు. ఇక్కడ నార్త్ నియోజకవర్గంలోనే జరుగుతుంది. దానికి కారణం నేను ప్రజల గురించే నేను చూస్తాను. పార్టీలతోటి నాకు సంబంధం లేదు. నేను ఉమ్మడి అభ్యర్థి, నన్ను గెలిపించుకున్నారు, గెలుస్తాము, దాంట్లో డౌట్ లేదు. మళ్ళీ నార్త్ నియోజకవర్గంలో అద్భుతమైన విజయం సాధిస్తాము.